హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? యాజ్ యూజువల్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మన లైఫ్ని చాలా ఈజీ చేస్తుంది. ఒక 10 సంవత్సరాల క్రితంగా ఇప్పటికీ చూసుకుంటే ఇప్పుడు మనకి జీవితం ఏం చెప్తుంది అంటే కాన్సన్ట్రేట్ ఆన్ ఇంపార్టెంట్ వర్క్, మిగిలినవన్నీ మేము చూసుకుంటాం అని చెప్తుంది. అలాంటి యాప్స్లో ఒకటి వచ్చేసి బ్లింకిట్ యాప్ అనమాట. ఓ మై గాడ్, నాకు ఏదైనా కావాలంటే టక్కున ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో మా ఇంట్లో ఉంటుంది. లైక్ మార్నింగ్ బాక్స్కి ఇవ్వడానికి కేక్లు ఏమీ లేవు, సాహిల్ ఏదైనా హెవీగా ఇవ్వు అన్నాడని చెప్పి నేను పులావ్ చేశాను, తర్వాత ఇంకోటి చేశాను. దాంతోపాటు ఒక చిన్న కేక్ కూడా ఇద్దామని ఇప్పుడు 7 o'clockకి నేను ఆర్డర్ పెట్టాను. 7:15 కల్లా మా ఇంటి గేట్ బయట ఉందన్నమాట. నేను ఇంకా పరిగెట్టుకుని వెళ్ళి తెచ్చినా కూడా అంత స్పీడ్గా తేమో, ఎంత స్పీడ్గా వీళ్ళు తెస్తున్నారో ఆ థాట్ మార్నింగ్ అదే అనిపించింది అనమాట. అంటే మనం మిగిలిన పనులన్నీ అలా ఏం చెప్తున్నారు, అన్ని పనులు మీరు చేయలేని పనులన్నీ మేము చేసేస్తాం, మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి, హ్యాపీగా ఉండండి, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఇంపార్టెంట్ వర్క్స్ అని చెప్తున్నట్టు అనిపించింది అనమాట. సో బ్లింకిట్కి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళవి ఏమైనా ఉంటాయేమో, మరి ఆల్గోరిథం కూడా వాళ్ళకి చెప్తుంది మనం ఎక్కువగా ఏవి ఆర్డర్ చేస్తాము, ఏ అకౌంట్ నుంచి ఏవి వస్తాయి అనగా. మా ఇంటి దగ్గర 11 minutesలోనే వాళ్ళది ఏదో ఉందంట, లైక్ స్టోరేజ్ లాంటిది ఏదో ఉంటుంటుంది. అందుకే మా అపార్ట్మెంట్స్లో అన్నిటి దగ్గర అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది, ఏది ఆర్డర్ చేసినా 11 minutesలో మీకు తెచ్చేస్తామని చెప్పి. అండ్ ఎండాకాలాలు వచ్చేయండి, మస్తు మీరు అబ్జర్వ్ చేస్తే మన స్కిన్ చాలా చాలా డ్రై అయిపోతుంది కదా. అండ్ మజ్జిగలో అన్నీ తాగడం మర్చిపోవద్దు. అండ్ నేను ఇప్పటి నుంచి ఎవ్రీడే వీడియోస్లోని డ్రింక్స్ ఇంక్లూడ్ చేయడం అనేది స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక ప్యాన్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చిన్న చిన్న ఊతప్పాలు, చిన్న లైక్ టమాటాలు ఇలాంటివి ఏమైనా వేసుకోవాలి అనుకుంటే ఈ ప్యాన్ యూస్ చేసుకోవచ్చు. సెట్ దోసా ప్యాన్ అంటారు దీన్ని. నేను దీన్ని ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. అండ్ చాలామంది అడుగుతున్నారు ప్యాన్స్లో నుంచి బ్లాక్ కలర్గా వస్తుంది అనేసి. అవును, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రీ సీజన్డ్ కాబట్టి ఆ బ్లాక్గా వస్తుంది. దానికి మీరు ఒక 2 సార్లు వాష్ చేయాలి. దాని తర్వాత ఆయిల్తో కోట్ చేసి మంచిగా తుడాలన్నమాట. ఒక 3-4 టిష్యూలు కూడా బ్లాక్గానే అయిపోతాయి. ఇంకా మీరు తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా ఆనియన్స్ కానీ బంగాళదుంపలు కానీ ఏమైనా ఇందులో వేపాలన్నమాట. అప్పుడేంటి ఆ బ్లాక్నెస్ మొత్తం పోతుంది. సో అప్పుడు మనం రియల్ వంటలు అన్నవి చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఐరన్వి యూజ్ చేస్తున్నప్పుడు కొద్దిగా పని పెరుగుతుందండి. అండ్ ఇండస్ వ్యాలీలోనే నా కూపెన్ కోడ్ కూడా ఉంది. నా కూపెన్ కోడ్ శిరీష అని ఉంటుంది. ఈ కూపెన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓపెన్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇవేంటి అంటే ప్యూర్ ఐరన్వి. అండ్ ఇవేంటి మనకి అస్సలు టాక్సిన్స్ అలాంటివి ఏవి ఉండవు. వెరీ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అనమాట. ప్రీమియం క్యాస్ట్ ఐరన్ ఊతప్పం ప్యాన్స్ అనమాట. ఇందులో 4 డిఫరెంట్ ఇవి ఉంటాయి కాబట్టి ప్రీ సీజన్డ్. సో మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఇందులో మనం కుకింగ్ అన్నది చేసుకోగలుగుతాం అనమాట. సేమ్ నాన్ స్టిక్ లాగే పనిచేస్తుందండి. నాన్ స్టిక్లో ఎలా అయితే మనము ఈ కొంచెం ఆయిల్తోని మంచిగా అంటుకోకుండా ఉండేటట్టు ఉంటుందో ఇందులో కూడా అలాగే ఉంటుంది. సో హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. తవా సీజన్లో చేస్తుంటుంది కాబట్టి సేమ్ నాన్ స్టిక్ లాగే ఉంటుంది. సో ఎటువంటి టెన్షన్ లేకుండా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ మీకు ఏం చూపించడం ట్రై చేస్తున్నానంటే, ఎప్పుడు వంట చేసినా మీరు హ్యాపీగా పాటలు మాత్రం గ్యారంటీగా వినాలన్నమాట. వింటున్నప్పుడే హాయిగా అనిపిస్తుంది అన్నది నేను మీకు చూపిస్తున్నాను. అండ్ నేను పాత చిరంజీవి పాటలు వింటున్నాను. లైక్ 90s టైంలోనే వచ్చినవి ఆ సినిమాలన్నిటిది పాటలు వింటున్నాను అనమాట. ఈ మధ్యన ఈ జగదేక వీరుడు, అతిలోక సుందరి ఆ స్టేజ్లో ఉన్నానమాట. అవన్నీ వింటున్నాను, ఎందుకో తెలీదు. బట్ బాగా అనిపిస్తుంది వింటూ ఉంటే. అండ్ ఆనియన్స్ ఇలా చిటికలో కట్ అయిపోతే దానికన్నా ఏముంది చెప్పండి. అండ్ ఈరోజు మనం ఈ తవా యూస్ చేసి ఆమ్లెట్ కర్రీ చేసుకుంటున్నాం అనమాట. ఎగ్ కర్రీ అనొచ్చు, ఆమ్లెట్ కర్రీ అనొచ్చు, వాట్ ఎవర్ యూ కెన్ కాల్. సో ఇక్కడ ఆ పెన్నం మీద నేను ఆల్రెడీ కొద్దిగా ఆనియన్స్ వేసి వాటిని తీస్తాను. తర్వాత మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేస్తాను. నా మిగతా మూగుళ్ళు ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీలో తీసుకున్నవి చాలా అంటే చాలా బాగుంటాయి. రకరకాల కోటింగ్స్తో కూడా ఉంటాయి. ఇంకా రకరకాలవి కూడా ఉంటాయి. మీరు ఏవైనా కావాలి అనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ కూపెన్ కోడ్స్ అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. ఇది ఒక్క ప్యాన్ మీద కాదు, దేని మీద అయినా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అయిపోయింది, ఇంకా దాని గురించి చెప్పను. సో మనం నార్మల్లీ ఎగ్స్ బాయిల్ చేసుకుని కర్రీ చేసుకుంటాం కదా, ఎప్పుడు అలాగే చేసుకోకర్లేదు, అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ ఏంటి అంటే మనం ఫస్ట్ ఆయిల్ పెట్టుకుంటాం, దాంట్లో ఆనియన్స్ వేపుకుంటాము. దాని తర్వాత కొన్ని ఆనియన్స్ని తీసి గ్రైండ్ చేసుకుంటాం అనమాట. కొన్ని ఆనియన్స్ గ్రైండ్ చేసినప్పుడు అందులోని కొద్దిగా జింజర్, కొద్దిగా గార్లిక్, 2 టమాటోలు యాడ్ చేసి చిన్న
చిన్న టమాటాలు అయితే 2, పెద్ద టమాటో అయితే 1 యాడ్ చేసి అది గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసేస్తాము. ఆ పేస్ట్ని మళ్ళీ ఆనియన్స్ దాంట్లో వేసేస్తాం అనమాట. ఇందులో వచ్చేసి మనము ఉప్పు, కారం, పసుపు అండ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటాం. లైక్ బేసిక్ మసాలాలు ఎక్కువ యాడ్ చేయక్కర్లేదు. ఈ టమాటో ఫ్లేవర్ ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత అలా పోచిలాగా వేసుకున్నాం కదా, సో పక్కన ప్యాన్ మీద ఒక పెద్ద ఆమ్లెట్ వేసి దాన్ని ముక్కలు కట్ చేసేయచ్చు. లేదు అంటే ఇలా చిన్నవి కూడా వేసుకోవచ్చు అనమాట. లేదా డైరెక్ట్గా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది బాగుంటుంది. నేను నాన్ స్టిక్ అని ఎందుకు చెప్తున్నానంటే అలా చూసారు కదా ఆమ్లెట్స్ ఎంత ఈజీగా మనకి వచ్చాయో. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నాకు మీరు చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో మీకు అర్థం అవ్వదు, కానీ ఎంత బాగుంటుంది ఈ ఐరన్వి, క్యాస్ట్ ఐరన్వి సామాన్లు అనేసి మీరు వాడగా మీకు అర్థమవుతుంది అనమాట. అవి ఎందుకు అందరూ ఒకసారి స్టార్ట్ చేసి అందరూ రిపీటెడ్గా బాగుంటుంది అని చెప్తారు అన్నది మీకు అర్థమైపోతుంది. ఈ చిన్న ఎగ్స్ అన్నవి మనం ఈ కర్రీలో యాడ్ చేసేస్తాం. ఇది రోటీతో, పరాటాతో, అన్నంతో అన్నిటితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి కుషాల్ది కొత్త టాయ్ అనమాట. దీంతో నిండా కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది, అది పెరిగిపోతుంది, ఇది పెరిగిపోతుంది అన్నారు. డిస్క్రిప్షన్లో అవన్నీ రాసున్నాయి. బట్ హ్యామ్లీస్లో చూసాడనమాట. హ్యామ్లీస్లో చాలా కాస్ట్లీ ఉందని చెప్పి మామూలుగా తీసుకున్నాము. అండ్ ఇది చాలా చాలా బాగుంటుంది. మనం అందరు కలిసి ఆడుకోవచ్చు అనమాట. ఐ థింక్ వాళ్ళు కలర్స్ ఇచ్చారు కదా, అవి కలర్స్ తీసి ఒక్కొక్క బాస్కెట్లో వేసుకోవచ్చు. ఇది క్యూట్గా ఉందని మీకు చూపిస్తున్నా. అండ్ ఒక మంచి డిఐవై ఫేస్ ప్యాక్ చెప్తాను ఈరోజు. చాలా రోజుల నుంచి మనం డిఐవై ఫేస్ ప్యాక్స్ ఏం వేసుకోవట్లేదు కదా. ఈరోజు మనం చేస్తున్న ఈ డిఐవైలోనేమో ఫస్ట్ కొంచెం ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోండి. ఆరెంజ్ పీల్ పౌడర్లో విటమిన్ సి చాలా ఉంటుంది కాబట్టి మన పిగ్మెంటేషన్ అన్నది చాలా తగ్గిస్తుంది. మన స్కిన్ని గ్లోయింగ్గా చేస్తుంది. పింపుల్ మార్క్స్ ఏమైనా ఉంటే కూడా పోతాయి అన్నమాట. అండ్ తర్వాత మనం యాడ్ చేస్తున్నాం శాండిల్వుడ్ పౌడర్. ఏ కంపెనీ అయినా పర్వాలేదండి, ఒథెంటిక్ శాండిల్వుడ్ ఉంటే దానికన్నా మంచిది ఏం లేదు. నేను మొన్న లేపాక్షి ఉంటాయి కదా గవర్నమెంట్ స్టోర్స్, అక్కడికి కూడా వెళ్ళి రియల్ శాండిల్వుడ్ ఉందా అని అడిగాను. 15 years ముందు నేను శాండిల్వుడ్ కొన్నప్పుడు ఇంత చిన్న చెక్క 100 రూపాయలు, 700-800 ఉండేది అనమాట. అప్పట్లో 700-800 అంటే లైక్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అంత ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. అంటే గోల్డ్ 5000 తులం ఉన్నప్పుడు
ఒక 100 గ్రాముల చెక్క 800, 900 ఉండేదన్నమాట. అప్పుడు కొనుక్కునేదాన్ని. అవి చాలా కష్టంలో. ఇప్పుడు అసలు ఆ చెక్కలు కూడా దొరకట్లేదు ఎక్కడ, మరి తెలీదు. దాని తర్వాత ఇవి రెండింటిని మిక్స్ చేసేసి మన ఫేస్కి అప్లై చేసేయచ్చు రోజ్ వాటర్తో. ఇదేంటి అంటే మన స్కిన్ మీద పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, గ్లోయింగ్ ఇస్తుంది, సన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఎలాగా సమ్మర్ వస్తుంది కాబట్టి శాండిల్వుడ్, విటమిన్ సి అన్నవి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. సో మీరు కనుక డార్క్ నెక్తో కానీ లైక్ అప్పర్ లిప్స్ దగ్గర మంచి పిగ్మెంటేషన్ కానీ ఇలాంటివన్నీ ఉంటే ఈ ఫేస్ ప్యాక్ని ఎవ్రీ 2 to 3 డేస్కి ఒకసారి అప్లై చేస్తే ఒక 1 మంత్ పాటు మీరే విజిబుల్ రిజల్ట్స్ అన్నవి చూస్తారన్నమాట. బయట నుంచి కొన్నవి ఎంతైనా కూడా డిఐవైస్లో ఉండే ఇంపార్టెన్సే వేరండి. ఇవన్నీ మన స్కిన్కి ఎక్కువ హార్మ్ చేయవు. అండ్ ఈ పౌడర్స్ ఏవైతే బయట నుంచి కొంటాం, పౌడర్స్లో ఎలా అయినా కెమికల్స్ కానీ ఏవైనా కూడా చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు క్రీమ్స్ అనమాట. ఏదైనా కూడా క్రీమ్స్ అన్నవి తొందరగా పాడైపోతాయి. అవి పాడవకుండా ఉండడానికి అవి ఎక్కువ కెమికల్స్ అన్నవి యూస్ చేస్తుంటారు. ఎప్పుడైనా కూడా స్కిన్ కేర్ పౌడర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ బెటర్ ఉంటాయని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ మీరు కనుక డ్రై స్కిన్ వాళ్ళైతే 5 to 6 minutes ఉండండి. ఆయిలీ స్కిన్ వాళ్ళంటే కొంచెం ఎక్కువసేపు ఉండండి. నేను 10 minutes ఉన్నాను, ఒక 5 minutes ఉన్నాను. దాని తర్వాత వాష్ చేశాను. సూపర్ ఉంటుంది అనమాట. ఓకేనా, బాయ్.